అదేవిధంగా రెండవ అంశం, నిన్న మంత్రి గారు ఏదో నేను స్టేట్మెంట్ చూసిన, రామకృష్ణాపూర్లో కొత్త మైన్ తీసుకొస్తున్నాం మేము, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు మైన్సే రాలేవని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది చాలా దుర్మార్గం. ఇక్కడ రామకృష్ణాపూర్లో వస్తున్నది మైన్ కాదు, ఓపెన్ కాస్ట్. ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్కి ఇది జస్ట్ ఎక్స్టెన్షన్. గతంలోనే మా ప్రభుత్వ హయాంలోనే అది ఫైల్ మూవ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ రాలే, ఇప్పుడే ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తుంది. సో దాంట్లో ఏం పెద్దగా ఈ ప్రాంతానికి దాంతోనేదో వేల మందికి ఉద్యోగాలు వస్తాయనేది కూడా ఏం లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మంత్రి గారు. నేను రామకృష్ణపూర్ ప్రజలందరికీ కూడా ఇది గమనించమని కోరుతున్నా. గతంలో నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాశీపేట 2 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొచ్చిన మందమర్రి డివిజన్లో 1000 మందికి దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, 1000 మంది కార్మికులు వచ్చారు. కావాలంటే మీరు చెక్ చేసుకోర్రి. మందమర్రి డివిజన్లో ఈ ఏరియాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాశీపేట 2 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీకు ఏమన్నా ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురండి. నేను చెప్తున్నా, మందమర్రి డివిజన్లో కాశీపేట 2 ఇంక్లైన్ మైన్ తీసుకొచ్చినాం, 1000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినాం.